బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమ డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వరుసగా మూడో రోజు కూడా ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరించారు. ఇక తమ ఆందోళన కొనసాగిస్తాం, నేడు కూడా పంజాబ్లోని పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై బైఠాయిస్తామని రైతు సంఘాల నాయకులు వెల్లడించారు. శంభు బోర్డర్ దగ్గర పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను నేలకూల్చడానికి కొందరు యువ రైతులు పతంగులు ఎగరవేశారు. ఇక శంభు సరిహద్దుల్లో హర్యానా పోలీసులు డ్రోన్లు ఉపయోగించడం వల్ల పంజాబ్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక రైతుల డిమాండ్లపై రైతు సంఘాలతో నిర్మాణాత్మక చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా పేర్కొన్నారు. ఇక చర్చలకు సానుకూల వాతావరణం కల్పించి నిరసనను విరమించుకోవాలని రైతులకు సూచించారు. కేంద్ర మంత్రులు రైతు సంఘాల నేతల మధ్య ఇటీవల జరిగిన 2 దశల చర్చలు అసంతృప్తిగా ముగియడంతో నేడు మరోసారి చర్చలకు ఇరుపక్షాలు సుముఖంగా ఉన్నాయి. 3వ దశ చర్చలు ఇవాళ మధ్యాహ్నం చండీగఢ్లో జరగనున్నట్లుగా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమ డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వరుసగా మూడో రోజు కూడా ఆందోళనలకు దిగుతామని రైతులు హెచ్చరించారు. ఇక తమ ఆందోళన కొనసాగిస్తాం, నేడు కూడా పంజాబ్లోని పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై బైఠాయిస్తామని రైతు సంఘాల నాయకులు వెల్లడించారు. శంభు బోర్డర్ దగ్గర పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను నేలకూల్చడానికి కొందరు యువ రైతులు పతంగులు ఎగురవేశారు. ఇక శంభు సరిహద్దుల్లో హర్యానా పోలీసులు డ్రోన్లు ఉపయోగించడం వల్ల పంజాబ్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక రైతుల డిమాండ్లపై రైతు సంఘాలతో నిర్ణయాత్మక చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా పేర్కొన్నారు. చర్చలకు సానుకూల వాతావరణం కల్పించి నిరసన విరమించుకోవాలని రైతులకు సూచించారు. కేంద్ర మంత్రులు రైతు సంఘాల నేతల మధ్య ఇటీవల జరిగిన 2 దశల చర్చలు అసంపూర్తిగా ముగియడంతో నేడు మూడోసారి చర్చలకు ఇరుపక్షాలు సుముఖంగా ఉన్నాయి. ఇక 3వ దశ చర్చలు ఇవాళ మధ్యాహ్నం చండీగఢ్లో జరగనున్నట్లుగా సమాచారం.